ఎయిర్ ఇండియా విమానాలకు బ్యాడ్ టైం నడుస్తోంది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి కొంచెం కూడా తేరుకోకముందే మరో 2 ఎయిర్ ఇండియా విమానాలకు అనుకోని సమస్యలు ఎదురయ్యాయి. ఓ విమానం గాల్లోనే యూటర్న్ తీసుకుంటే మరో విమానానికి గాల్లో ఉండగానే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ 2 ఘటనలు శుక్రవారం రోజే జరగటం, అది కూడా అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తెల్లారే కావటం గమనార్హం. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రస్తుతం అందరి చూపు ఎయిర్ ఇండియా సర్వీసుల మీదే ఉంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం ప్రమాదానికి గురికాగా ఈ రోజు లండన్ వెళ్లే మరో ఎయిర్ ఇండియా విమానానికి అనుకోని ఘటన ఎదురైంది. శుక్రవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AIC 129 విమానం బయలుదేరి మళ్లీ కొన్ని గంటలకే తిరిగి వెనక్కొచ్చేసింది. ఫ్లైట్ రాడర్ 24 డేటా ప్రకారం తెల్లవారుజామున 5:39 టేక్ ఆఫ్ అయిన ఈ విమానం 3 గంటల పాటు గాల్లో ప్రయాణించింది. ఆ తర్వాత మళ్లీ ముంబైకు చేరుకుంది. ప్రస్తుతానికి విమానాన్ని మళ్లించడానికి గల ఖచ్చితమైన కారణాలపైన అయితే స్పష్టత లేదు. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ రణరంగంగా మారడమే దీనికి ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో పలు చోట్ల గగనతలాలపైన ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలు దారి మళ్లించారు. ఇరాన్ గగనతలం మూసివేతతో ఇప్పటి వరకు 16 ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలిగినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులు తాజా వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని తిరిగి థాయిలాండ్ లోని విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేసేశారు. శుక్రవారం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి అండమాన్ సముద్రం పైన కొంతసేపు చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత విమానాన్ని తిరిగి థాయిలాండ్ లోని సురక్షితమైన విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ బాంబు బెదిరింపు కేవలం ఒక అబద్ధపు కాల్ మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకేదైనా కుట్రుందా అనే దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. అయితే గురువారం రోజు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 260 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదానికి ఎయిర్ ఇండియా నిర్వహణ నిర్లక్ష్యమేనన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న వేళ మళ్లీ ఈ రోజు లండన్ కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే యూటర్న్ తీసుకోవడం, థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న మరో ఎయిర్ ఇండియా విమానానికే బాంబు బెదిరింపు కాల్ రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస ఘటనలు ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలపై తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి.